ఓకే, రైట్. కనుక దాని గురించి వరి కనుక. కానీ ఈ రాహుకేతులు అసలు గ్రహాలే కాదని శాస్త్రవేత్తలు అంటుంటారు గురుగారు. జ్యోతిష్ పండితులు మీలాంటి వాళ్ళు మాత్రం అదే కొంతమంది రాహుకేతువులు సూర్యచంద్రులు మింగేస్తారని చెప్తుంటారు. ఏంది అసలు ఈ కన్ఫ్యూజన్? అసలు గ్రహాలు కాదంటారు, సూర్యచంద్రులు మింగేస్తారంటారు, కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇప్పుడు రాహు కేతు వాళ్ళు లేదు అంటారు. నిజం, వారి మాట మీద కాస్త నిలబడతాం. చంద్రుడు సూర్యుడు ఈ రెండు గ్రహాలు కలిస్తేనే గ్రహణం వస్తుంది. మరి ప్రతి నెల కలుస్తారుగా, వచ్చే నెలలో కలుస్తారు, అవతల నెలలో కలుస్తారు, ప్రతి నెల కలవటల్లా. ఎక్కడైతే రాహు అనేవాడు ఉంటాడని మేము పంచాంగాలు రాస్తామో ఆ రాశిలోకి రవిచంద్రుడు కలిసినప్పుడే గ్రహణం పడుతుంది. ఓకే, వాళ్ళు ఏమిటంటే దాన్ని రాహు కేతు వాళ్ళకి వేరే పేరు అసెండింగ్ నోడ్, డిసెండింగ్ నోడ్ అంటారు. ఓకే, మీకు తెలుసో లేదో, ఒక రహస్యం కాదు, పబ్లిక్ అని చెప్తాను. మన ఇటీవల మనకు చంద్రయానం ఉందే. అవును, ప్రయోగించి చంద్రుడి మీదకి కాలు మోపడం. చంద్రుడి మీద దిగింది అది. దిగి మనం చూసాం కదా, అక్కడ ల్యాండ్ అయింది కదా. చూసారు, మీరు చూసారు? అంటే మనం ఆ చంద్రయాన్ ప్రయోగం చూసినప్పుడు ల్యాండ్ అయిందని మనం అంతా చూసాం, ఫొటోస్ పంపిటి అంతా గమనించాం. చంద్రుడి మీద దిగలేదు నేనంట. నేను చంద్రుడి మీద దిగలేదు అంట. షార్ వాళ్ళని కలపండి, వాళ్ళు ఒప్పుకుంటారు. అది కావాలి, మనం దాని గురించి మాట్లాడుకుందాం నెక్స్ట్. చంద్రయాన్ దిగలేదు చంద్రుడి మీద. ఏమిటండి ఇలా మాట్లాడుతూ మీరు అనుకోవచ్చు. మనం ప్రపంచం అంతా రోజు చూసాం, లైవ్ లో చూసాం. దానికి చెప్తా, వివరం చెప్తా. కనుక అసెండింగ్ నోడ్, డిసెండింగ్ నోడ్ ఉంటుంది. ఉదాహరణకి మనకు ఇది దీర్ఘచతురాకారం ఉందనుకోండి, ఇది చంద్రుడు అనుకోండి, రౌండ్ అనుకోండి కాసేపు. దీనికి ఇటుపక్క ఒక బిందువు ఉంటుంది, ఇటుపక్క ఒక బిందువు ఉంటుంది. దీన్ని మేము రాహు అంటాం, దాన్ని కేతు అంటాం. వాళ్ళ దాంట్లో అసెండింగ్ నోడ్, డిసెండింగ్ నోడ్ అంటారు. ఓకే, నోట్స్. ఇవి గ్రహాలు కాదు, మా భాషలో ఛాయాగ్రహాలు. ఓకే, కనుక చంద్రుడు రౌండ్గా ఉన్నాడు. చంద్రుడికి ఒక పక్కన బిందువు, దాని వ్యవహారము, దాని స్థలము గిలము ఏదో కొంత ఉంటుంది. అలాగే చంద్రుడికి ఇటుపక్క ఒక బిందువు ఉంటుంది, దాని స్థలం ఉంటుంది. అది అసెండింగ్ నోడ్ని ఒక ఎకరా అనుకుందాం, ఇది డిసెండింగ్ ఒక ఎకరా అనుకుందాం. ఈ ఎకరాలో దిగింది, చంద్రుడి మీద దిగల. అదే విషయం, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఓకే. అయితే ఆన్సర్ చెప్పమంటారా? నేను అదే అడుగుతుంది. ఇప్పుడు అందరూ ఆ రోజు ప్రపంచం